కృతజ్ఞత హృదయంతో మనస్ఫూర్తిగా ఆయన మన ఎడల చేసిన మేలులను బట్టి, ఆయన నిన్ను నన్ను కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకొని, ఆయన తన రెక్కలపై నిన్ను మోసిన రీతిని బట్టి, ఆయన నీకు కనబడకపోయినా, ఆయన నీ ఎదుట శరీరధారిగా నీ కంటి ముందు నీతో ఉండలేకపోయినా, ఆయన నీ పక్షమున ప్రతిదినము పోరాడిన రీతిని జ్ఞాపకం చేసుకొని, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో రోగముల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో నిందల అవమానముల నుంచి ఆయన నిన్ను నన్ను ఓదార్చిన స్థితిగతులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతాస్తులు చెప్పండి. ఉద్యోగాలను బట్టి, ఆరోగ్యం బట్టి, ఆయుష్ని బట్టి థ్యాంక్స్ చెప్పండి ఆయనకి. మన కుటుంబాలను సంరక్షించిన రీతిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని, మన కుటుంబాలను కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ చుట్టూ, నా చుట్టూ ఆయనకు ఒక కవచంగా, ఒక కంచెగా ఆయన నిన్ను నన్ను భద్రపరిచిన రీతిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచి దేవుడు కదా, ఆయన గొప్పవాడు కదా. ఆయనకి ఈ లోకంలో ఎవరు సరి రాగలరు, ఆయనలో ఎవరు మనల్ని ప్రేమించగలరు, ఆయనలో ఎవరు నమ్మదగిన వారిగా ఉండగలరు, ఆయనలో ఎవరు తన నమ్మకత్వాన్ని కనపరచగలరు, ఆయనలో ఎవరు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించగలరు, ఎవరు ఆయనలాగా మన కొరకు ప్రాణం పెట్టగలరు, ఎవరు ఆయనలాగా మన కొరకు తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి వెనుదీయగా ఇష్టపడేవారు, ఆయనలా నిజమైన ప్రేమతో ప్రేమించిన వారి లోకంలో ఎక్కడున్నారు? అవును కదా ప్రభు, నువ్వు మా పైన చూపిన ప్రేమకై, ఓ తండ్రి మా కొరకు మీరు అయ్యా తండ్రి ప్రభ చేసిన త్యాగమును బట్టి, ఓ తండ్రి ప్రభ మాటలో మీరు కలిగి ఉన్న ఆ కృప వాస్తవాలను బట్టి తండ్రి నేను ఆరాధించిన ఆశపడుతున్నాను. దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నేను మౌనంగా ఉండను, నా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను నేను వివరిస్తాను అంటాడు ఆయన. ఓ దేవుని మందిర ఆవరణలను చూడాలని నా ప్రాణం ఆశపడుతూ ఉంది, ఎందుకంటే ఆయన కొరకు నా ప్రాణం తప్పిస్తూ ఉంది అని అంటాడు ఆయన. అవును, నా జీవిత కాలం అంతా కూడా నా దేవుని నేను స్తుతిస్తాను, నా జీవిత కాలం అంతా కూడా నా దేవుని కనపరుస్తాను, నాలో ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని నేను వెంబడిస్తాను, ఆరాధిస్తాను అని అంటాడు ఆయన. ఎందుకంటే నాకు శైలంగా ఉన్నాడు ఆయన, నాకు కొండగా ఉన్నాడు ఆయన, మనకు కోటగా ఉన్నాడు ఆయన, మనకు ఒక దుర్గంగా ఆయన మనకు ఉన్నాడు కదా. అందుకే కదా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సురక్షితమైన ఆయన కోటలో మనందరినీ దాచిపెట్టిన దేవుడు ఆయన. ఆయన నామమే మనకు బలమైన దుర్గము, ఆయన నామమే మనకు బలమైన దుర్గము. ఆయన రెక్కల కింద మనల్ని దాచిన దేవుడైనా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడైనా, మనము ఆరోగ్యంగా ఉండటకు, మనము స్వస్థత పొందుటకు తన శరీరం అంతా గాయములు పొందుకున్నవాడు ఆయన. ఆయన మనము నిత్య జీవము పొందడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఒక దొంగలలో, ఒక పాపులలో ఆయన ఒకడిగా ఎంచబడిన దేవుడు ఆయన. మన పాప శాపములను తన మీద వేసుకొని ఇగో ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడిన దేవుడు ఆయన. ఆయనలా శరీరారెవరయ్యా, నీలా ఎవ్వరు మాకు అయ్యాతని ఈ లోకంలో, భూమి అందును అయ్యాతని ఆకాశం అందును, ఈ లోకంలో నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? నిన్ను మించిన వారే ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా? ఓ ఆకాశం పంట చాలని దేవుడా, ఓ సూర్యచంద్ర నక్షత్రములను సర్వ భూమిని మీరు ఆయన నిర్మించిన నిర్మాణకుడా, ఆరాధిస్తూ ఓ మంచి సమరయడానికి వందనాలయ్యా, ఓ మంచి సమరయడానికి స్తోత్రాలయ్యా, ఓ మంచి కాపాడడానికి స్తోత్రాలు, ఓ మంచి స్నేహితుడిగా ప్రాణం పెట్టిన మా స్నేహితుడానికి స్తోత్రాలు ప్రభా. మంచి ఓ ప్రదాత నీకు వందనాలు, ఓ ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా, ఓ నీకు వందనాలు చెల్లిస్తున్నాము. జాలిగల దైవమా, కృపా సత్య సంపూర్ణుడా, ఓ ఎబినేజరే ఎల్ షడాయ్, ఓ యెహోవా షమ్మా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. నీకే మహిమ, మహిమ నీకే, మహిమ నీకే. ఈ స్థలమందు ఘనత ప్రభావములు నీకే దేవా. సర్వ మహిమ నీకు కలుగును గాక, సమస్త ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక. యుగ యుగములకు ప్రభా బలము, శక్తియు, జ్ఞానమును నీకు మాత్రమే కలుగును తండ్రి, నీకు మాత్రమే కలుగును దేవా. నీకే మహిమ కలుగును దేవా, నీకే స్థలమందు మహిమ కలుగును గాక. సరి రారెవరు నీకే, సరి లోకంలో ఎవ్వరు నీకు సాటి లేరెవరు తండ్రి. వందనాలు మహిమ గల దేవా నిన్ను ఆరాధిస్తున్నాము, మహిమ గల దేవా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. చెప్పుదమ్మా, సరి రారెవరు నా ప్రియుడైన నా యేసయ్యకు, సర్వము ఎరిగిన నా సర్వేశ్వరునికి, సరిహద్దులు లేకుండా నన్ను ప్రేమించిన సర్వశక్తిమంతుడైన నా పరిశుద్ధునికి ఎవరు ఈ లోకంలో సరిరారెవరని ఆయన గొప్పతనాన్ని పాడదాం, ఆయన మహిమను ఆయన ప్రకటిద్దాం, ఆయన కాలపిద్దాం, గొప్పతనాన్ని పాడదాం ఆయనకు.
ఆయన సమస్తము ఎరిగిన దేవుడైనా, ఆయన నమ్మదగిన దేవుడైనా, ఇవి ఆయన ఎన్నడూ కూడా నమ్మకం చేసేవాడు కాదు. ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. ఆయన అబద్ధమాడటానికి నరుడు కాదు. ఆయన అబద్ధమాడటానికి, ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సర్వ సృష్టి నిర్మించిన వాడు. ఆయన నిన్ను నన్ను తన చేతులతో చేసుకున్న దేవుడు. ఆయన ఒకసారి లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన బలాతిశయం కలిగిన వాడు. ఆయన భగవంతుడు. ఆయన భీకరుడు. ఆయన నమ్మదగిన వాడు. మన కొరకు నాచిన వ్రతము చేసి, మన కొరకు ఆయన శ్రమలు అనుభవించడానికి, మన కొరకు నిలువల గాయాలు పొందడానికి, సిలువలో మన కొరకు నలిగి కరిగిపోయిన దేవుడైనా, తన శరీరము తన రక్తమును మన జీవము కొరకు అనుగ్రహించిన దేవుడైనా. ఇలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు? మమ్మల్ని నెమ్మదించిన వాడు, మమ్మల్ని పోషిస్తున్నవాడు, మమ్మల్ని కనికరిస్తున్నవాడు, పోషకుడుగా మా యొక్క ప్రాణ కాపరిపై ఉన్నవాడు. లోహానికి వందనాలు, ఓ యేసునికి వందనాలు.
ఆయనకి ఈ లోకంలో ఎవరు సాటి రారు. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము సాహసమైన కార్యములు చేస్తుంది. ఆ దక్షిణ హస్తమే ఇగో ఎరుక గోడలను కొలిచింది. ఆ దక్షిణ హస్తమే మృతులను సజీవులుగా మార్చింది. ఆ దక్షిణ హస్తమే అది ఆయన ఆ యొక్క శత్రువులను సైతము అది అనగదొక్కినది. ఆ దక్షిణ హస్తమే అది ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసింది. ఫరో యొక్క బలాన్ని సైతము భృంగ చేసింది దక్షిణ హస్తము. అది తన బిడ్డలేడన తన యొక్క ప్రజల విషయంలో, తనను నమ్ముకున్న వారి విషయంలో, తన కొరకు ఎదురు చూస్తున్న వారి విషయంలో, తన కృప కొరకు కనిపెడుతున్న వారి విషయంలో ఆ యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. ఆ నామము మన బలాతిశయము. ఓ సుందరుడు, ఓ అతిశయుడా, ఓ మనోహరుడా, మా కొరకు అతని ప్రభ రాబోతున్నా ఓ మేఘ వాహనుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీవే ప్రతిఫలాల సుందరుడవి, నువ్వు అతికాంక్షణీయుడవి, నువ్వు ధవలవర్ణుడవి, నువ్వు రత్నవర్ణుడవి ప్రభా. వేలాది సూర్యుల కాంతిని ఇచ్చిన వాడవి నీవు ప్రభా. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది దేవా. నీ ప్రేమ సంద్రమ కంటే లోతైనది ప్రభా. ఓ నీ యొక్క నీతి నిత్యము నిలిచేది తండ్రి. నీ మాట నిత్యము సత్యము దేవా. నీవు నీ మాట శాశ్వతము తండ్రి. నీ ప్రేమ మాయల నిత్యము మాయల కనపరుస్తున్న తండ్రి. నీకు వందనాలు. నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం, నిన్ను మేము ప్రేమిస్తున్నాం రాజా. ఓ లార్డ్ వి వర్షిప్ యు. శారుల పుష్పమా, లోలోని పద్మమా, ఓ అయ్యా తండ్రి ప్రభు, నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క స్తుతిని, మా ఆరాధనను ఈ సమయంలో ఒక ధూపముగా మీరు స్వీకరించండి ప్రభు. ఒక బలిగా మా యొక్క స్తోత్ర బలులను, జీవ బలులను అర్పిస్తుండగా మా యొక్క ప్రభా ఇవ తండ్రి ప్రభా రాజులకు రాజుగా మా యొక్క స్తుతులను ఈ సమయంలో మీరు స్వీకరించండి. మా యొక్క స్తోత్రములను మీరు అయ్యా తండ్రి ప్రభా స్వీకరించమని కోరుతున్నాం. నేను చూడాలని ఆశపడుతున్నాం. నీ మహిమను మాయల కనపరచండి. నీ యొక్క మహిమను మాయల కనపరచండి దేవా. నీ యొక్క మహిమ తేజస్సును మా మధ్యలోకి ఈ స్థలములో మీరు నింపండి ప్రభా. ఏవైనా తేజస్సు ఈ స్థలమందు ప్రభా నిత్యముగా కనపరచబడును గాక. తండ్రి ప్రత్యక్షతను మాకు ఇవ్వండి తండ్రి ప్రభా. అక్కడ మరి అయ్యా తండ్రి ప్రభా ఆ యొక్క మేఘము మహిమ మేఘముతో ఈ స్థలములో ప్రభా మీరు నింపుతున్నవ్వండి ప్రభా. అవునయ్యా. థ్యాంక్ యూ అయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను.
కలిగిన జీవితాలను కట్టివారు మీరొక్కరే. అయ్యా తండ్రి ప్రభా, విరిగిన అయ్యా తండ్రి పగిలిన గుండెను, విరిగిన హృదయాన్ని అతికించగలవారు మీరొక్కరే. చెదిరిపోయిన మనసులను తిరిగి బలపరచగలవారు మీరొక్కరే. పాడైపోయిన జీవితాలను పునరుద్ధరించగలరు మీరొక్కరే. ఇగో తండ్రి ప్రభా, కనబడిన పరిస్థితులలో చీకటమయమైపోయిన బ్రతుకులను వెలిగించిన వారు మీరొక్కరే. మీరొక్కరే అయ్యా తండ్రి ప్రభా, మేలు చేయగలరు మీరొక్కరే. అయ్యా తండ్రి ప్రభా, పరిస్థితులను చాలిన దేవుడు మీరొక్కరే. ఓదార్పునిచ్చగల దేవుడు మీరొక్కరే. ఇగో తండ్రి ప్రభా, మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నవారు మీరొక్కరే. అయ్యా తండ్రి ప్రభా, మమ్మల్ని ఇగో నీ యొక్క రక్తాలను మోస్తున్నవారు మీరొక్కరే. ఇగో తండ్రి ప్రభా, నీ యొక్క కౌగిలిలో దాచుకున్నవారు మీరొక్కరే. తండ్రి ప్రభా, ఆలోచనలో మమ్మల్ని చెక్కుకొని మమ్మల్ని నడిపిస్తున్నారు. నీలాగా ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా, ఈ లోకంలో ఎవరు లేదు తండ్రి. నీలాగా మమ్మల్ని ప్రేమించి నా దేవుడు నీ శాశ్వతమైన ప్రేమకు ఇంతవరకు మమ్మల్ని కంటికి రేపలా కాపాడినందుకు, మా ఎడల నివాసాలకు కనపరిచినందుకు, నీ సమాధానమును నెమ్మదిని మాకు అనుగ్రహించినందుకు, నీ కృప యువతని ప్రభు మమ్మల్ని నడిపించినందుకు, నీ తల్లి ప్రభుని కళ్ళు దృష్టి ప్రతిక్షణం నిలిపి గడిచినంతా మమ్మల్ని కాపాడినందుకు నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. నిజమే, ఈ లోకంలో సరి రాగలరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన ఒక్కరే. ఆయనకు ఈ లోకంలో సరి ఈ లోకంలో ఎవ్వరూ రాలేరు. ఆయన ఒక్కరే మరణాన్ని గెలిచి లేచిన వారు. ఆయన ఒక్కరే ఇగో మరణపు దాస్యం నుంచి మమ్మల్ని విడిపించిన వారు. ఆయన మాత్రమే మా పైన పాప శాపములను విరగొట్టి ఆయన నిత్య రాజ్యంలో ఆయన సింహాసనం మీద మమ్మల్ని కూర్చోబెట్టినందుకు తండ్రి పాదాల శక్తి కోటి స్తోత్రాలు చెల్లిస్తుంది. మాకు చాలిన దేవుడు, మాకున్నవాడు, ఇక మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మంచి స్నేహితుడు ఈ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ మధ్యాహ్న కలిసంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి దేవా. నీ మెలగిన స్వరంలో మీరు మాతో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డతో అయ్యా తండ్రి మాట్లాడండి. ఏ బిడ్డకి ఏ మాటలు కావాలో, ఏ బిడ్డ ఏ వాక్యం చేత ఆదరించబడాలో, ఏ బిడ్డ అయ్యా తండ్రి ప్రభు జీవితాన్ని ఏ మాట ద్వారా కట్టబడాలో, అయ్యా తండ్రి ఏ బిడ్డ ఈ పాపమును విడిచి ఈ పాపమును విడిచిపెట్టి నీ వైపు తిరగడానికి ఏ మాటలు కావాలో, ఏ బిడ్డ జీవితంలో అయ్యా తండ్రి మీరు వెలుగుతో నింపాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు చక్కగా మాతో శుద్ధిగా స్పష్టంగా మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవమా మమ్మల్ని చిన్నపెట్టి నచ్చడం చేసిన మమ్మల్ని స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్న నా ప్రియమైన తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి.